press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర బీఫిట్ కంపెనీకి సంబంధించిన ఒక స్మార్ట్ వాచ్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది మనకి ఏంటంటే ఒక 2000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఎవరైతే ఒక స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. ఇలా నేను మీకు ఏంటంటే ఇప్పటిదాకా మన ఛానల్లో 5000 రూపీస్లో, నెక్స్ట్ మంత్ 10,000, 15,000, 20,000 రూపీస్లో స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చూశారు. ఈ రోజు నేను మీకు ఏంటంటే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఒక 2000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఎవరైనా స్మార్ట్ వాచ్ యూస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ బీఫిట్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ మనకి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే దాని గురించి డీటెయిల్ అయితే మాట్లాడుతుంది. వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి మరెన్నో అన్బాక్సింగ్స్, గ్యాజెట్ రివ్యూస్ అనేవి మీ ముందుకి మన ఛానల్లో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ బాక్స్లో మనకి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు దాని గురించి డీటెయిల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్ మీద మీరు తీసుకున్నట్లయితే మనకి బీఫిట్ అని చెప్పేసి రాశారు, ACEx మనకి స్మార్ట్ వాచ్ అని చెప్పేసి రాశారు. కింద మనకి బ్లడ్ ఆక్సిజన్, మల్టీ మోషన్, ఫుల్ టచ్ అని చెప్పేసి రాస్తుంది అనమాట. ఇటు పక్క మనకి క్యూఆర్ కోడ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంది. కింద మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ ఇది మనకి 6,950 రూపాయలు అని చెప్పేసి రాశారు. బట్ మనకి ఇదైనా 2,200 నుంచి 2,500 రూపాయల లోపల అయితే మనకి ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ తీసుకుంటే మనకి జనవరి 2022 అని చెప్పేసి రాసింది. సో బ్యాక్ సైడ్ మీరు తీసుకున్నట్టు మనకి చాలా ఫీచర్స్ వీళ్ళు ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫీచర్స్ అయితే రాశారనమాట. ఒకసారి మీరు ఈ ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే మన వీడియోని పాస్ చేసి ఇవన్నీ ఒకసారి చూడండి. ఇవన్నీ మనకి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి నెక్స్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనిపించేది యూజర్ మాన్యువల్ అనమాట. సో యూజర్ మాన్యువల్లో మీరు తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాచ్ మనం ఎలా యూస్ చేయాలి, సో ఎలా మొబైల్ కనెక్ట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా అయితే ఉంటుంది. వీళ్ళు యూస్ చేసే కూడా Bfit యాప్ అనమాట. సేమ్ మనకి ఫైర్ బోల్ట్ వాళ్ళు ఏదైతే యూస్ చేస్తున్నారో అదే అప్లికేషన్ అయితే వీళ్ళు కూడా అయితే యూస్ చేస్తున్నాం అనమాట. సో మనం Bfit అనే యాప్లోనే మనం దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఒక క్విక్ గైడ్ అయితే ఉంటుంది. సో ఈ క్విక్ గైడ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు Bfitని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని డీటెయిల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్మార్ట్ వాచ్, ఇది మనకి పింక్ కలర్లో అయితే ఉందన్నమాట. సో దీని అయితే తెప్పించింది. సైడ్ అంతా మనకి అల్యూమినియం అల్లాయ్తో డిజైన్ ఫ్రేమ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి దాని లోపల ఒక ఛార్జింగ్ డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే. సో నెక్స్ట్ మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడంగా డిజైన్ చాలా బాగుంది, లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. సో గర్ల్స్ కూడా చాలా బాగుంటుంది. మెన్కి కూడా ఇది మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో చాలా బాగుంది. మనకి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్రైస్ బడ్జెట్ మంచి రబ్బరిష్ మీరు ఇక్కడ చూడొచ్చు. స్ట్రాప్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ స్ట్రాప్స్ కూడా మీరు ఏంటంటే మీరు కావాలనుకుంటే మీరు ఈ స్ట్రాప్స్ తీసేయచ్చు. సో రిమూవబుల్ స్ట్రాప్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మనకి బీఫిట్ అని చెప్పేసి రాశారు. వెనకాల మనకి సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ డాక్ సంబంధించిన ఛార్జింగ్ ఆ పోర్ట్ అయితే ఉందన్నమాట. సైడ్లో మనకి ఒకే ఒక బటన్ ఉంటుంది. సో ఈ బటన్ మనకి బ్యాక్కి పోవడానికి అయితే మనకి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి స్క్రీన్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. కర్వ్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మనకి అప్పో వాచెస్లో ఉంటుంది కదా, అటువంటి కర్వ్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ సైడ్లో మొత్తం మీకు మెటల్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి అల్యూమినియం అలాయ్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనకి ఎటువంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారో ఒకసారి డీటెయిల్గా మనం ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్స్ గురించి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి స్మార్ట్ వాచ్ ఇలా స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ మనకి ఇక్కడ స్లీప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా స్వైప్ చేస్తే మనకి హార్ట్ రేట్ సెన్సార్, నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ సంబంధించిన వర్కౌట్కి సంబంధించిన అవన్నీ కూడా పడతాయి. అంటే మనం ఎంతసేపు ఏ వర్కౌట్స్ చేస్తున్నా డేటా అనేది మనం ఇక్కడ నుంచి అయితే సేవ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో నుంచి అయితే మొత్తం కూడా మనం అయితే చూడొచ్చు డిస్ప్లేలో. నెక్స్ట్ మనకి వెదర్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మనకి కెమెరా ఆపరేట్ చేయొచ్చు, నెక్స్ట్ మనకి మ్యూజిక్ ప్లేయర్ అయితే చెప్పేసి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి పైన స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సెట్టింగ్స్ యాప్ కనిపిస్తుంది, బ్రైట్నెస్, టార్చ్, నెక్స్ట్ మనకి మూవీ మోడ్, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కింద నుంచి స్వైప్ చేస్తే మెసేజెస్, స్పోర్ట్స్, స్లీప్, హార్ట్ రేట్ సెన్సార్లు, మనకి బీపీ మానిటర్లు, SpO2, వెదర్, షట్టర్, నెక్స్ట్ మనకి సేమ్ ఇందాక కొన్ని చూపించిన ఆప్షన్ ఇక్కడ రిపీట్ అవుతాయి. గేమ్ సెట్టింగ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇది మనకి క్విక్ యాప్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఏంటంటే ఏదైనా క్విక్గా మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీరు ఓపెన్ చేయొచ్చు అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ టచ్ మీరు చూసినట్లయితే మనకి వాచ్లో కొంచెం నాకు టచ్ అనేది ఆ రెస్పాన్స్ అంత ఫ్రీక్వెంట్గా ఉండట్లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూడొచ్చు బ్రైట్నెస్, వైబ్రేషన్ ఆన్, థియేటర్ మోడ్, రీసెట్, పవర్, సేమ్ రిమైనింగ్ స్మార్ట్ వాచ్ ఎలా అయితే ఉందో అవే ఆప్షన్స్ మనకి దీంట్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. గేమ్లోకి వెళ్తే 3 గేమ్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ చూడొచ్చు
ఈ గేమ్స్ చాలా బాగున్నాయి. ఏంటంటే మనకి ఈ మధ్య రీసెంట్గా వస్తున్న స్మార్ట్ వాచెస్లో మనకి ఇటువంటివి అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ఒక టైం పాస్ అనమాట. అంటే మనం ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం ఒక ఫ్రీక్వెంట్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సో ఇవే కాదు, మనకి ఫైర్ బోర్డ్లో మీరు తీసుకుని 2 గేమ్స్ ఉంటాయి. దీనిలో మనకి ఏంటంటే 3 గేమ్స్, ఇంకో గేమ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారనమాట. సో గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఏంటంటే ఎవరైనా వాచెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అవ్వడానికి అయితే గేమ్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. పజిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి 2048 ఉంది కదా, సో ఆ గేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇలాగా ట్యాప్ చేసి పట్టుకుంటే మీరు ఇలా వాచ్ ఫేస్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు అనమాట. సో మీకు కావాల్సిన వాచ్ ఫేస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా లైవ్ కూడా ఉంటాయి. సో మీరు లైవ్ కూడా కావాలనుకుంటే మీరు అట్లా నుంచి అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఒక ఫీచర్స్ కానీ దీనిలో ప్రొవైడ్ చేసిన ప్రతిదీ మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మొబైల్ కనెక్ట్ చేసి, సో మొబైల్ అప్లికేషన్ ఎటువంటి ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారో అది కూడా ఒకసారి చూసేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇది వాచ్కి కనెక్ట్ చేయాలి అంటే చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీకు పైన యాడ్ అని చెప్పేసి డాఫిట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది బీఫిట్ అని చెప్పేసి. దాన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా దాని డేటా మొత్తం దీనిలో కనిపిస్తుంది. సో పైన మీరు వాచ్ ఫేస్ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ డిఫరెంట్ వాచ్ ఫేస్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బగ్ అయితే గమనించాను. అదేంటంటే మనం ఒక వాచ్ ఫేస్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఇంకో వాచ్ ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒక వాచ్ ఫేస్ సెలెక్ట్ చేస్తే ఇంకొక వాచ్ ఫేస్ అక్కడ సెట్ అవుతుంది. అది నాకు ఎందుకో యాప్ బగ్గో మరి లేకపోతే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన ఫిమ్వేర్లో ఏదైనా ఫాల్ట్ ఉందో తెలియదు కానీ, బట్ ఇలా కొంచెం మిస్టేక్ అయితే జరుగుతుంది. బట్ లాస్ట్ వాచ్ ఫేస్ 6 పెట్టినప్పుడు మాత్రం సేమ్ యాజ్ యూజువల్గా అయితే అప్లోడ్ అవుతుంది. రిమైనింగ్ మాత్రం మనకి ఒకటి అప్లై చేస్తే ఇంకోటి అయితే అప్లై అవుతుంది అనమాట. సో అది కొంచెం ఒక బగ్ అయితే గమనించాను. నెక్స్ట్ మనకి ఫైన్ వాచ్ ఫేస్ క్లిక్ చేస్తే మనం డిఫరెంట్ వాచ్ ఫేస్ మనం డౌన్లోడ్ చేసుకుని అయితే మనం అప్లై చేసుకోవచ్చు మన స్మార్ట్ వాచ్ కావాల్సినవి. అండ్ నెక్స్ట్ మీకు నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ మీకు ఏంటంటే ఎటువంటి వాటిలో నుంచి నోటిఫికేషన్స్ రావాలని చెప్పేసి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మీకు అలారమ్స్, షట్టర్, నెక్స్ట్ మనకి అదర్స్లోకి వెళ్తే ఫైండ్ మై డివైస్, టైమ్ ఫార్మాట్స్, నెక్స్ట్ మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డ్రింక్ వాటర్ రిమైండర్, క్విక్ వ్యూ, హార్ట్ రేట్ వార్నింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. వెదర్కి సంబంధించిన రిపోర్ట్ అవన్నీ కూడా మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ మీకు అప్గ్రేడ్స్ ఏదైనా వస్తే మనకి అప్గ్రేడ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ మీకు గూగుల్ ఫిట్ కూడా ఉంది, ఇక మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అబౌట్లోకి వెళ్తే వాటి వర్షన్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ప్రతిదీ గూగుల్ ఫిట్లోకి అయితే యాడ్ అవుతుంది మీ డేటా మొత్తం కూడా. ఇది ఓవరాల్గా మనకి ఈ యాప్ రివ్యూ అయితే. రిమైనింగ్ అంతా మనం రివ్యూలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ కూడా చూసారు కదా. సో నెక్స్ట్ మనకి దీని యొక్క వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ఇది IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే ఒకవేళ మీరు వాచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న వాటర్ స్ప్రింకిల్స్ పడినా కూడా మనకి ఈ వాచ్ అయితే విత్ స్టాండ్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా స్ప్రెడ్ ప్రూఫ్ అంటారా, మీరు జాగింగ్ చేసిన, రన్నింగ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం కూడా మీకు క్రియేట్ చేయదన్నమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 200 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. ఇది మనకి ఏంటంటే ఛార్జ్ చేయడానికి ఒక 2 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో దీన్ని మనం ఏంటంటే 5 days వరకు మనం యూసేజ్ అని చెప్పేసి అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. 7 days అయితే మనకి స్టాండ్ బై టైం అయితే ఉంటుందని చెప్పేసి అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. బట్ మనకి ఏంటంటే ఒకవేళ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడినట్లయితే మీకు 1 day మొత్తం త్రూ అవుట్గా అయితే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే యూస్ చేయొచ్చు. సో నార్మల్గా మీరు టైం ఒకటే చూసుకుంటూ ఉంటే మీకు డెఫినెట్లీ ఒక 2 to 3 days అయితే మీరు దీని యొక్క బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కాల్స్ ఏ వచ్చినా, నోటిఫికేషన్స్ ఏ వచ్చినా దీనిలో మనకి యాక్యురేట్గా అయితే చూపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు దీని యొక్క బ్లూటూత్ గురించి మాట్లాడుకుంటే 5 meters వరకు అయితే మనకి వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక గేమ్స్ చూసారు. సో గేమ్స్ నాకు బాగా నచ్చాయి. సో మనకి ఫైర్ బోల్ట్ అప్లికేషన్ కూడా సేమ్ ఒక 2 games అయితే ఉంటాయి. సుడోకో ఒకటి, నెక్స్ట్ మనకి యాంగ్రీ బర్డ్ టైప్లో ఉంటుంది కదా, దీంట్లో కూడా అవే ఉన్నాయి. కాకపోతే దీనిలో ఇంకో గేమ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి SpO2 కానీ, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్ కానీ ఇవన్నీ కూడా మనకి యాక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయి అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మరీ అంత యాక్యురేట్ అని చెప్పలేం కానీ, బట్ మనకి ఏంటంటే 80% to 85% వరకు యాక్యురేసీ అయితే డెఫినెట్లీ అయితే ఈ స్మార్ట్ వాచ్లో ఉంది. సో ఇదనమాట ఓవర్గా మనకి ఈ బీఫిట్ స్మార్ట్ వాచ్ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. సో ఈ వీడియోలో మీకు మాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఏమైనా కంక్లూడ్ చేస్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ యాక్యురేసీ నా మెయిన్ గోల్, సో ఖచ్చితంగా నేను స్మార్ట్ వాచ్ వేసుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా SpO2 ఇవన్నీ కూడా చాలా వరకు యాక్యురేట్ 99% యాక్యురేట్ ఉండాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఫైర్ బోల్ట్ కానీ, నాయిస్ కానీ ఇటువంటివి అయితే మీరు ట్రై చేయండి. లేదు నాకు 2000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో నేను ఇప్పుడు చూపించిన ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి, ఇవి చాలా అనుకుంటే డెఫినెట్లీ మీరు దీని అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా దీన్ని చాలా బాగుంది. సో వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో మీకు కావాల్సిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.